మనం కష్టపడ్డాం కాబట్టి వాళ్ళు కష్టపడకూడదు, వాళ్ళు కష్టపడాలి, తెలియాలి వాళ్ళకి. వాడు సైకిల్ మీదే వెళ్ళాలి కాలేజీకి, బండి కొనని చెప్పాలి ఖచ్చితంగా. సైకిల్ మీద తిరుగుతూనే తెలుస్తుంది, చెమట కారుతుంది, ఒంటికి మంచిది. ఇప్పుడు మళ్ళీ బండి కొంటాడు, ఒంటికి చెమట పట్టదు, ఇంటికి వచ్చి మళ్ళీ అంటాడు జిమ్ ఎక్సర్సైజ్, ఎందుకంటే ఒళ్ళు పెరిగింది. మరి పెరగదు, బండి మీద ఎక్కితే పొట్ట వచ్చింది. 6వ తరగతి కుర్రాడికి కూడా ఏమిటో మొత్తం బకాసురుడు అంత పొట్ట. ఇప్పుడు హోంవర్క్ చేసుకుందుకు లేదు, ముందు వంగలేడు. దీన్ని ఏం చేస్తారు, పెద్ద యంత్రం కూడా కొంటారు, ఇలా ఉంటుంది కదా, టర్మినల్ టెస్ట్ ఏదో అంటారు, ఇలా అదే పరిగెడుతుంది. వీడు పరిగెట్టు, దాని ద్వారా పరిగెడతాడు. దాని మీద వీడు ఏం చేస్తాడో పట్టుకుని ఈ 4 రోజులు ఆడతాడు. తర్వాత 5వ రోజు నుంచి దాని మీద జాకెట్లు తువ్వాళ్ళు ఆరేస్తారు. ప్రతి ఇంట్లో జరుగుతున్న భాగవతం. ఖచ్చితంగానండి, ఏ పెద్ద యంత్రం మీరు పిల్లలు కొనమనగానే కొన్నారు అంటే 4 రోజుల్లో మాత్రమే వాడతారు, దాన్ని వాడతారు. కొత్తది మోజు తీరిపోయింది, ఎందుకంటే కొత్త మోడల్ ఏదో వచ్చేసింది, మళ్ళీ అది అంటారు ఫోన్ లాగే. చూద్దామని వాయిదా వేస్తే మనం కొనం కాబట్టి వాడు నిగ్రహించుకుంటాడు, లేదా అవసరం లేదని వాడే తెలుసుకుంటాడు, ఏదో ఒకటి జరుగుతుంది. పిల్లలు కష్టాలు పడకూడదు, కానీ కష్టపడాలి. ఖచ్చితంగా కష్టపడే చదువుకోవాలి. కష్టపడడం వేరు, కష్టాలు పడ్డం